సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు విశ్రాంతి దినములో మమ్మలను మీ పరిశుద్ధ సన్నిధిలోకి తెచ్చావు. అది నీ చిత్తమైనది. మా ప్రయత్నాల చేత మేము రాలేదు. మీ అనాది సంకల్పమును బట్టి మేము నీ పరిశుద్ధ మందిరంలో ఉండుట అది నీ చిత్తమైనది. కాబట్టి ఈరోజున ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో చాలామంది వారి జీవితాలను రోడ్ల పాలు చేసుకుంటూ ఉండగా, వారి జీవితములు పాపములు వెతుక్కుంటూ వెళుతూ ఉండగా, అనేక మంది యవనస్తులు వారి యవన ప్రాయములో మధ్యలోనే వారి జీవితాలు అంతం చేసుకుంటూ ఉండగా, ఎందుకో మమ్మలను ప్రేమించావు, నీ రక్తమును మా కొరకు దారబోసావు, నీ జీవితాన్ని మాకు అర్పించావు ప్రభువా. ఇదిగో ఈ విధముగా రక్షణ పొందిన మేము నీ పరిశుద్ధ మందిరంలో నిలబడి కృపించారు. వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. పాటల్లో మీ సన్నిధి మాతో ఉంచారు, ఆరాధనలో మీరున్నారు ప్రభువా. ఉదయకాల సమయంలో సండే స్కూల్లో మీ సన్నిధి మా బిడ్డలతో ఉంచారు. అందరూ బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకెంతోమంది నిర్లక్ష్యంతో నీ సన్నిధికి రాలేకపోతూ ఉండగా, ఆనాడు ఇశ్రాయేలీయులు వారి మెడ మీద కాడి పెట్టినప్పుడు కాడికి అలవాటు పడని కోడెల వలె ఉన్నారని మీరెంతో దుఃఖపడ్డారు ప్రభువా. ఈ దినాల్లో తండ్రి, అరిచేతిలోనే ప్రపంచాన్ని సృష్టిస్తున్న మానవుడు వాటికి లోనైపోయి నీ ప్రేమను దూరపరుచుకుని నీ సన్నిధికి దూరం అయిపోయి సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి పాడైపోతున్న దినాల్లో ఆ బిడ్డలందరికీ మరొక తరుణము దయచేయండి. తిరిగి మరలా నీ మందిరానికి తోడుకొని రండి. ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడలా నా యుద్ధకే రమ్మంటున్నావు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు రండి నా యుద్ధకు, నేను విశ్రాంతిని ఇస్తాను మీకు అన్నావు. ఈ దినాలు విశ్రాంతి లేదు ఎంతోమందికి ప్రభువా. అధికారులకు, నాయకులకు, ధనికులకు విశ్రాంతి లేదు. వారి ధనమును రోడ్ల మీద పారబోస్తున్నారు తండ్రి. మాకైతే గొప్ప విశ్రాంతినిచ్చావు. ఈరోజు మంచి వర్తమానం మాకు ఇవ్వండి. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించేటటువంటి కన్నులు మాకు దయచేయండి. నన్ను బలపరచండి. బలహీనుడి ప్రభువా, అయోగ్యుడను. ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రము నాకు యోగ్యత లేదు ప్రభువా. నన్ను మరొకసారి అగ్నితో కాల్చండి. నా పెదవులు, నాలుకను నీ అగ్ని చేత కాల్చి కేవలము నీ మాటలు పలికే కృప నాకు దయచేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వారిని నేను గణపరుస్తాను కదా. ఆయన్ని మనం గణపరిస్తే మనం కూడా ఘనత పొందుతాం, గౌరవం పొందుతాం. క్రైస్తవుడు అనగా గౌరవించబడినవాడు, క్రైస్తవుడు అనగా ఆశీర్వాదించబడినవాడు. బ్లెస్సెడ్ పీపుల్ అన్నాడు. ఆశీర్వాదమును ఘనతను అక్కడ ఉన్నాయంటాడు. ఘనత డబ్బులో రాదు, ఐశ్వర్యంలో రాదు ప్రియులారా. దేవునిలో ఘనత ఉంది. దేవుని బిడ్డల్లో ఒక ఘనమైనటువంటి స్థితి ఉంది. అది డబ్బుతో కొంటే వచ్చేది కాదు, డిగ్రీలు సంపాదించుకుంటే వచ్చేది కాదు, ఉద్యోగంలోనో ఆస్తి సంపదలోనో పవర్లోనో వచ్చేది కాదు. కాబట్టి మీరందరూ అదృష్టవంతులు, నేను కూడా ధన్యుడను. దేవుని మందిరంలో ఈరోజు మనం ఉన్నాం. బైబిల్లోకి వెళదామా? చూద్దాం. రాత్రి ఉపవాస కూడికలో ఒక చక్కని అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ అంశాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రతి మానవుడు ఈ దినాల్లో ఏదో ఒక లోయలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. లోయ అనగా వ్యాలీస్ అంటాం మనం. లోయలు. ఈ లోయను మరొక స్టెప్ ముందుకేసి బైబిల్ అంటా ఉంది గాఢాంధకారపు లోయ.
లోయ వేరు, గాఢాంధకారపు లోయలు వేరు. గాఢాంధకారం అంటే చీకటి, చెమ్మ చీకటి అంటాం చూడండి, థిక్ డార్క్నెస్. గాఢాంధకారపు లోయ అనగా కన్నులు పొడుచుకున్న ఏమీ కనబడినటువంటి చెమ్మ చీకటి. చీకట్లో ఏం కనపడదు. కొన్నిసార్లు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, కరెంట్ లేకపోతే రాత్రిపూట ఎంత కళ్ళు పొడుచుకొని ఏం కనబడదు, చెమ్మ చీకటి. బైబిల్ చెప్తా ఉంది, వెళదాం ఒకసారి బైబిల్లోకి. 23వ అధ్యాయము కీర్తన గ్రంథము. బైబిల్స్ తెరవండి ఒకసారి. బైబిల్స్ మోసుకురండి. మీరు బైబిల్స్ కొనండి. బైబిల్స్ ఉచితంగా తీసుకోవద్దు. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకుని బైబిల్ కొనండి. 23వ కీర్తన, దావీదు కీర్తన. భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తనను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 4వ వచనము ఈరోజు మన పాఠ్యాంశం. 4వ వచనం చూస్తారా ఒకసారి? బైబిల్స్ ఉన్నాయి అందరి దగ్గర. 23వ అధ్యాయము 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. ప్రియులరా, లోయలో ఈ దినాలు అనేకమైన లోయలు గుండా మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఆ లోయలు రకరకాల లోయలు ప్రియులరా. ఎలాంటి లోయలు ఉన్నాయి తెలిసిన? భయంకరమైన లోయలు. కన్నీళ్ళ లోయ. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో. కన్నీటి లోయలో ప్రియులరా, కన్నీరనే లోయలో మనుషుడు పరిగెత్తున్నాడు. రకరకాల లోయలు, అన్ని లోయలే, మనం వెళ్ళే అన్ని లోయలే. కుటుంబ సమస్య ఒక లోయ. ఈ మధ్య ఎక్కువైపోయింది కుటుంబ సమస్యలు. కొంతమంది కుటుంబ లోయలు కోరి తెచ్చుకుంటున్నారు కదా. లగ్జరీకి అలవాటు పడిపోయి భోజనానికి బాగా తిండిబోతులు అయిపోయి మనుషులు ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబమే ఒక లోయ. కుటుంబాన్ని గురించి చెబుతా ఉంటే అమ్మో ఇంట్లో ఉండలేమండి, పారిపోవాల్సి వస్తుంది. కుటుంబం అనే లోయ, ఒంటరితనం ఒక లోయ. మనుషుడు ఒంటరిగా అయిపోయి నాకెవరూ లేరండి. ప్రియులారా, ఏ లోయల గుండా వెళ్తున్నావు? నిరాశ అనే లోయ. కొంతమంది జీవితాలన్నీ నిరాశ, నిస్పృహలో నుంచి ఏమీ అసలు ఆశ లేదు మనిషికి. నిరాశలో కొట్టుకుపోతున్నాడు మనుషుడు. ప్రియులారా, లోయలో నుంచి లోయ జీవితము ఏ మానవుడు తప్పించుకోలేడు. ప్రతివాడు ఏదో ఒక లోయ గుండా ప్రయాణం చేయవలసిందే. ప్రభు అన్నాడు, మీ జీవితంలో లోయలు రానివని అనలేదు దేవుడు. ప్రతి మానవుడు ఏదో ఒక లోయలో నుండి ప్రయాణం చేయవలసిందే. అది కుటుంబం లోయ కావచ్చు, కన్నీటి లోయ కావచ్చు, అనారోగ్యం లోయ కావచ్చు, ఒంటరితనం లోయ కావచ్చు, అప్పులనే లోయ కావచ్చు. ప్రభు అంటున్నాడు అవి రావని చెప్పలేదు. బైబిల్ మాట్లాడుతుంది ప్రియులరా, ప్రతి వాని జీవితంలో లోయలు తప్పటం లేదు. దావీదు భక్తుడు అంటాడు ఇక్కడ, నేను లోయలో నివసిస్తున్నాను అనలేదు. బైబిల్ తప్పకుండా చదవాలి మీరు. మరొకసారి టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ చదివితే తప్ప అర్థం కాదు. ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయలో
నేను ఉన్నాను అనలేదు. చదవాలి దయచేసి. నేను సంచరించినను. సంచారము, మానవుడు సంచార జీవి. మానవుని జీవితం అనగా అది ప్రయాణము. నేను యాత్రికుడను పరదేశిని అంటాడు. నేను ఈ లోకంలో ప్రభువా యాత్రికుడను పరదేశిని. సహోదరుడా, నీవెవరో తెలిసినా నీవు లోకంలో ఒక ప్రయాణికుడు. యు ఆర్ ఏ పిలిగ్రిమ్. నీవు లోకంలో ప్రయాణం చేస్తున్నావు. ఈ ప్రయాణములు ఎన్నో మజిలీలు, ఈ ప్రయాణములు ఎన్నో లోయలు. కొన్నిసార్లు లోయల గుండా ప్రయాణము, కొన్నిసార్లు మెట్టల గుండా ప్రయాణము, కొన్నిసార్లు పల్లములో నుంచి ప్రయాణము. ఏమనుకుంటున్నావు? జీవితం అంటే ప్రయాణం. ఇది ఊరికి ఈజీగా తీసుకుంటున్నావు. చాలామంది జీవితాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. జీవితము బరువుగా తీసుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ ఇట్. జీవితము నీవు అనుకున్నంత తేలిక ఇది కాదు కదా. ఇది గ్రహించడానికి సమయం పడద్దా? నాకు దాదాపు 35 సంవత్సరాలు పట్టింది ఈ జీవితం తెలుసుకోవటానికి. నాకు ఈ జీవితము లోయల గుండా వెళ్ళవలసి ఉన్నది. ప్రయాణము. ఈ ప్రయాణములో తప్పని పరిస్థితి. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము, పక్కనే ఉంటుంది చూడండి, వెనక్కి తేలితే 23వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియులరా. యోబు గ్రంథం 23:10 ఉంటుంది. ఒక మాట చూడండి దయచేసి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడుదును. నేను వెళ్ళే మార్గము, సహోదరుడా, నీవు ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. ఆ మార్గంలో దేవుడు నిన్ను శోధిస్తాడు, కొన్నిసార్లు పరిశోధిస్తాడు. నన్ను పరిశోధించు ప్రభువా, నా జీవితమును నీవు టెస్ట్ చేయి, పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గం నా ఉందేమో చూడు దయచేసి. ఇక్కడ పౌలు యోబు గారు మాట్లాడుతున్నాడు. నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే, బంగారములే. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. తప్పకుండా శోధిస్తాడు దేవుడు కొన్నిసార్లు. ప్రియులరా, లోయల గుండా ప్రయాణం చేసినటువంటి యోబు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. శ్రమలు రాక మానవయ వస్తాయి, శోధనలు వస్తాయి. 16వ అధ్యాయము యోహాను సువార్త వెళ్ళండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 33వ వచనం దయచేసి చూడండి. 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఇదేంటి శుభమా అంట, చర్చికి వస్తే ఈ మాటలు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. నేను చెప్తున్నాను, ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును. ఆ కింద అన్నాడు చూడండి, అయినను ధైర్యము తెచ్చుకొనండి. చప్పట్లు కొట్టు ఒకసారి గట్టిగా. అయినను మీరు ధైర్యము తెచ్చుకొనండి. శ్రమలు రాక మానవయా, శ్రమలు రాక మానవు. నీవేదో ఒక లోయల గుండా ప్రయాణం చేయాలి. గాఢాంధకారపు లోయ. దావీదు భక్తునికి ఏమి ఎదురైందంటే గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఇదే క్రీస్తు బ్రదర్కి వస్తే వచ్చేటటువంటి గొప్ప ఫలితం ప్రియులారా. చాలామందికి ఈ గాఢాంధకారపు లోయలు ఎదురవుతాయి. కానీ క్రీస్తులో ఉన్నవారు, యేసు రక్తములో కడగబడిన వారు, నేను పాపిని ప్రభువాని ఎప్పుడైతే గ్రహించుకుని మారు మనసు పొంది తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావో, గాఢాంధకారపు లోయలో కూడా
దేవునికి సహాయం చేస్తాడు ప్రియులరా. అదే క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప విషయం. ఇతరులకు లేనిది క్రీస్తులో ఉన్నవారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గాఢాంధకారపు లోయలో కూడా దేవునికి తోడుగా ఉంటాడు. ఈరోజు గ్రహించుకోవాల్సిన గొప్ప సత్యం అదే ప్రియులరా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. మీకు శ్రమలు కలుగుతాయి ఈ లోకంలో. క్రైస్తవులకన్నీ శ్రమలే ప్రియులరా. కానీ శ్రమలు రావు అని చెప్పలేదు కానీ దేవుడు. వస్తాయన్నాడా రావద్దన్నాడా? మీ శ్రమలు కలుగును, మీకు ఈ లోకములో శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు లోకాన్ని జయించాడు. యేసు ప్రభు సిలువలో ఆయన లోకమును జయించాడు ప్రియులారా. జయశాలిగా వచ్చాడు. మరణమును జయించాడు, పాపమును జయించి పడేశాడు. అంతే. పాపాన్ని జయించడం ఎంత కష్టం. వాళ్ళే పాపమును జయించలేక జీవితాలు తారుమారు చేసుకున్నారు. పాపము చాలా భయంకరమైంది ప్రియులారా. అది చూడడానికి రమ్యముగా ఉంటుంది, చూచుటకు రమ్యముగా ఉండెను. ఒక మనుషుడు చేసే పాపము ఆ వ్యక్తి చూడడానికి రమ్యముగా ఉండవచ్చును. ఒకవేళ దానిలో ఏదో సుఖముందని అనుకోవచ్చును. అల్పకాలము పాపభోగం అన్నాడు. యవనస్తులకి ఇది అర్థం కాక అల్పకాలము పాపభోగము, పాపము ఒక భోగము అన్నాడు. అంతే. ఎంత భయంకరమైన మాట్లాడాడు. పాపం ఒక భోగము లాంటిది. అది ఎంతకాలం ఉంటుంది? అల్పకాలమే దానిలో ఉన్న సంతోషం ప్రియులారా. అల్పకాలము పాపభోగము, దాన్ని దేవుడు జయించి పడేశాడు. అంతే. నీకు కూడా జయమిచ్చాడు ప్రభు. సిలువలో పాపమును లోకమును జయించాడంటే నీకు కూడా అలాంటి జయ జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. పాపమును జయించే శక్తి మానవుడికి లేదు. యేసు రక్తములో కడగబడినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పాపమును జయించగలడు ప్రియులారా. లేకపోతే అది నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను పట్టుకొను అన్నాడు బైబిల్. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొనును. అది పట్టుకుందంటే వదిలిపెట్టదు. అది ఎప్పుడు వదిలిపెట్టదంటే యేసు రక్తములో కడగబడినప్పుడే. ఈ పాపమును జయించినటువంటి స్థితి ఏ మానవుడికి ప్రపంచంలో లేదు. నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడు ప్రియులారా. మీకు లోకములో శ్రమ వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. గాఢాంధకారపు లోయలు ప్రియులారా, ఆ లోయలో దేవుడు మనతో నడుస్తాడు. నీవు లోయలో పడి వెళ్ళినప్పుడు నీ ఒంటరిగా వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రియులారా. నీతో పాటు నీ దేవుడు నడుస్తున్నాడు. నీ ప్రక్కనే, నీ కుడి ప్రక్కనే నేను నీకు నీడగా ఉంటాను. బైబిల్లో కనపడుతుంది కదా. ఆపత్కాలములో చూడండి, ఆ కీర్తనకారుడు రాస్తాడు. 46వ కీర్తన చదవండి త్వరగా. 46వ కీర్తన దయచేసి చూద్దాం. మొదటి వచనములో మాట్లాడతాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి అయ్యా, భయపడొద్దయ్యా. చాలామంది లోకంలో భయపడుతున్నారు. ఎలా బ్రతుకుతామా, ఎలాగ జీవిస్తామా, ఎలాగ ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఎలా బ్రతుకుదామా, ఈ జీవితం ఏంటి, ఈ పిచ్చి జీవితాలు ఏంటి ప్రభువా, భయపడుతున్నారు కొంతమంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే వచ్చావు చర్చికి. నీవు పని లేక వచ్చావా చర్చికి? చాలా పనులు ఉన్నాయి. ఆదివారం ఉందంటే కొంతమంది బొచ్చెడు పనులు పెట్టుకుంటారు. పనులన్నీ ఆదివారమే. చుట్టాలందరూ ఆదివారమే రావటమే. ప్రియులారా, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు ఎలాంటి ఘోరమైనటువంటి లోయలో గుండా ప్రవేశించిన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయం. కొన్నిసార్లు జలములలో పడి వెళ్ళిపోతావు. యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అది కూడా చూద్దాం దయచేసి. ఈ రెఫరెన్స్లు దయచేసి మీరు నోట్ చేసుకోవటం మంచిది. ఇంటికి వెళ్ళి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు ప్రియులరా. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనములో యెషయా గ్రంథకర్తతో ప్రభు మాట్లాడతాడు. చూడండి, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
కొన్నిసార్లు అగ్నిలో గుండా ప్రయాణం చేయాలి కుటుంబాల్లో. కొన్నిసార్లు యవనస్తుల జీవితం అగ్నిలోంచి ప్రయాణం చేస్తున్నారు. బైబిల్ మాట్లాడుతుంది, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేదను. ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు ప్రియులారా. దేవుడు ఎలాంటి ఆదరణ ఇస్తున్నాడు మనుషులకి? ఆదరణ, దేవునిలో దొరికి ఆదరణ ప్రపంచములు ఎక్కడైనా దొరుకుద్దా మానవుడికి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ధైర్యము ఎక్కడైనా మానవుడికి దొరుకుతుందా? వారు నివసించేటటువంటి ప్రాంతంలో, వారు ఉద్యోగం చేసేటటువంటి ఆ ప్రదేశంలో, వారి కార్యాలయంలో, వారి రాజకీయ జీవితంలో, వారి యొక్క సింహాసనం మీద ఆశీనుడైనటువంటి రాజుగారైనప్పుడు ఈ యొక్క భద్రత ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవుని సన్నిధిలో ప్రియులారు అంటున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ఒకవేళ నదుల్లో బడి వెళుతున్నావా, అక్కడ అంటున్నాడు, అవి నీ మీదకి ఎన్నడూ పొర్లి పారవు. నదులలో నీళ్లు ఎన్నడూ నీ మీదకి పొర్లి రావు. ఒకవేళ నువ్వు అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను తాకలేవు. అంతే. చప్పట్లు కొట్టవు సార్. జ్వాలలు నిన్ను తాకలేవు. బైబిల్ ఒక వాక్యం ఏం తెలిసినా, నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధమును వర్ధిల్లదు ప్రియులారు. ఆశ్రమ గారికి చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఉద్యోగంలో, ఆమె హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడి, మీలో కొంతమంది తెలుసు. నేను ఆమెతో మాట చెప్పాను, అమ్మా ఒక ధైర్యం తెచ్చుకో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది జీవితంలో గుర్తుపెట్టుకోమన్నా. నీవు నీతిగా బ్రతికినంతసేపు, నీవు దేవునికి ఇష్టరాలుగా బ్రతికినంతసేపు నీ మీద ఎటువంటి ఆయుధము పనిచేయదు. ఆమెైనా, నీవైనా, నేనైనా, ఎవరైనా సరే ప్రియుల, నీకు విరోధముగా ఎవరు ఏది తలపెట్టినా వాడు వర్ధిల్లలేడు. నీకు విరోధముగా ఎవరు కత్తులు నూరినా వాడు వర్ధిల్లలేడు. నీకు విరోధముగా ఏది మాట్లాడినా వాడు వర్ధిల్లలేడు. కారణం ఏంటంటే నీవు దేవుని బిడ్డవు. నీవు జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎలాంటి మాట మాట్లాడతాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. లోయలు ఉన్నాయి, లోయలు రావని బైబిల్ చెప్పడం లేదు ప్రియులరా. గాఢాంధకారములో దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. చప్పట్లు కొట్టవు సార్ అందరూ. గాఢాంధకారం, ఒకవేళ నీ కుటుంబంలో అంధకారంలోంచి వెళుతున్నావా, చీకట్లో నుంచి, కండ్లు కనబడిన పరిస్థితిలోంచి, ఏమి కనబడిన పరిస్థితి గాఢాంధకారం అనగా రేపేమి జరుగుద్దో చీకటి, మనకు తెలియదు. రేపు ఏమి సంభవించునో మీరు ఎరుగరు అన్నాడు. రేపేమి సంభవించినో నీకు తెలియదు ప్రియులరా. కొంత పెద్ద సినిమా యాక్టర్లు కోటాను కోట్లు ఒక కాల్ షీట్ ఇస్తే కోట్లకు పడగలెత్తినటువంటి పెద్ద సెలబ్రిటీస్ రేపేమి జరుగునో వారికి తెలియక ప్రియులరా వారి యొక్క అనిశ్చితమైన జీవితాలను భయము గుప్పిట్లలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు. మానవుడు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాడు సగటు మానవుడి దినాల్లో. కారణం ఏంటంటే రేపటి సంగతి వాడికి తెలియదు. బైబిల్ మాట్లాడుతుంది, మనము నిన్నటి వారమే. మనము నిన్న చెప్పగలం తప్ప ఈరోజు చెప్పలేము, రేపు చెప్పలేము. ప్రియులారా, రేపు ఏమి జరుగునో తెలియదు నీకు. నీ కుటుంబము, నీ జీవితము, నీ జీవిత విధానం ఏ పాటిది, నీవు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం, నీటి బుడగ లాంటి జీవితాలు. ఎంత మనుషుడు విర్రవీగిపోతున్నాడు. జేబులో 100 రూపాయలు ఉంటే విర్రవీగిపోవటమే. ఓ 10,000 కనబడి అంటే విర్రవీగిపోవటమే. ఒక ఇల్లు కడితే విర్రవీగిపోవటమే. ఒక ఉద్యోగం సంపాదిస్తే విర్రవీగిపోవటమే. ఒక కారు దేవుడిస్తే విర్రవీగిపోవటమే మనిషి. నీ జీవితము ఏ పాటిది సహోదరుడా, గమనించాలి దయచేసి. రేపేమి అదే అన్నాడు, గాఢాంధకారపు లోయనగా రేపేమి సంభవించనో తెలియనటువంటి అనిశ్చితమైన స్థితిలో ఉన్నావు నీవు. ఈ స్థితిని గమనించినప్పుడు జాగ్రత్తగా ఉంటావు నీవు. ప్రభువా, నేను వట్టివాడినయ్యా, ఐఎమ్ ఎంప్టీ, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ అలోన్. నేను వట్టివాడను ప్రభువా. ఎప్పుడైనా ఊహించావా? నేను వట్టివాడను, నాకు ఇంత ఉంది,
ఎంత ఉంది? దావీదు భక్తుడు మాట్లాడతాడు, ప్రభువా నాకు ఏమైనా ఉన్నదంటే అది నీవిచ్చిందే, నాకేమైనా ఉన్నదంటే అది నీవిచ్చిందే ప్రభువా, నీవివ్వకుండా నాకు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నేను సంపాదించటానికి, నేను ఇదంతా కూడబెట్టడానికి నా జీవితం ఏ పాటిది, నా శక్తి ఏ పాటిది? నీవిచ్చిన శక్తి ఇది. ఏ రోజుకు ఆ రోజే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు. కొంతమంది అనుకుంటారు 4 చేతులు సంపాదిస్తున్నానండి. ఒక వ్యక్తి మాట్లాడాడు, ఈ నేను సంపాదించిన ఆస్తి ఎవరి వగను? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. చాలామంది ధనవంతులైనటువంటి వారి మాటలివే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. నేను సంపాదించిన ఆస్తి అంతా ఏంటి పరిస్థితి? ఏమన్నాడు తెలుసునా? ఈరోజు ఈ రాత్రి వెర్రివాడా, వాడి పేరు, దేవుడు వాడి పేరు ఏం పెట్టాడు తెలిసిన? వెర్రివాడా. ఇంగ్లీష్లో చక్కని మాట్లాడదు, ఓ ఫూల్ అంటాడు, నౌ ఫూల్. ధనమును సంపాదించటం మంచిదే కానీ ధనమును ఆశ్రయించువాడు, ధనమును సంపాదించటం మంచిదే, దాన్ని బైబిల్ కాదనలేదు. కానీ ధనమును ఆశ్రయించి దేవుణ్ణి దూరపరుచుకున్నటువంటి వాడిని ఏమన్నాడు? వెర్రివాడా. ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు వెర్రివాడు. ధనము మీద ఆధారపడి దేవుణ్ణి కాలరాసేవాడు వెర్రివాడి లోకంలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం. 23వ కీర్తనలో దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు సహాయం చేస్తావు, నీ దుడ్డు కర్రయు నీ దండమునను ఆదరించును. ఎంత ఆదరణకరమైన మాటలు ప్రభు. అనేక సందర్భాల్లో మేము చీకటి లోయలో నుంచి ప్రయాణం చేస్తూ ఉండగా నీ దుడ్డు కర్ర నీ దండం మమ్మల్ని ఆదరిస్తూ ఉంది. నీ మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభు. నీవు కాపాడే దేవుడు. నేను విడువని ఎడబాయనన్నావు, ఇదిగో నీ చేయబట్టుకుని నడిపిస్తానన్నావు. బైబిల్ గ్రంథంలో ఎంతమందిని నడిపించావు ప్రభు, ఎంతమందిని వారి యొక్క భయంకరమైన శోధనలో నుంచి నడిపించావు. ఎడారిలో ప్రవాహ జలములు కుమ్మరిస్తానన్నావు, కన్నీటి లోయలో నీకు కాపాడుతానన్నావు, నీ కన్నీరు బాష్ప బిందులు తుడుస్తానని వాగ్దానం చేశావు. చివరకు మంచి కాపరిగా నీవు మాతో ఉన్నావు తండ్రి. గొర్రెలకు మంచి కాపరిగా, గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి కాపరిగా నువ్వు మాకున్నావు తండ్రి. దేనికి భయపడనక్కర్లేని ఆత్మనిచ్చావు. మా బిడ్డలు ఈ వాక్యం విన్నారు తండ్రి. ఈ రోజున దేనికి భయపడుతున్నారో ఈ వాక్యం విన్న మా బిడ్డలు దేనికి భయపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసంతో తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయి. నిన్న వాక్యానికి ముద్ర వేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.